చూడడానికి వచ్చాను. అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారని, అంటే మనం ఫిజికల్గా చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చి చాలా మొత్తం చూసిన తర్వాత రియలీ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఫర్ డూయింగ్ సోషల్ సర్వీస్ ఇన్ దిస్ ఆశ్రమము. కనుక ఐఎమ్ సో మచ్ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. బేసిక్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మేడం వల్ల వచ్చినాం మేము. మాకు దీని ఇన్స్టిట్యూట్ గురించి అంత పెద్దగా ఐడియా లేదు. సో దీన్ని ఇన్స్పిరేషన్గా మేడం చూసి మేము కూడా కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా కొన్ని బెటర్గా చేయాలని అనుకుంటున్నాము. సో మేము కూడా ఏదన్నా ఫ్యూచర్లో డొనేట్ చేయడానికి కూడా అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు అనాథాశ్రమం అంటే బయట కొన్ని వేరే వినాల్సి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అనాథాశ్రమం చూసిన తర్వాత చాలా బెటర్ ఫీలింగ్ వచ్చింది. ఇది అనాశ్రమం లాగానే లేదు, అనాశ్రమం అంటారు కానీ అనాథాశ్రమం లాగానే అయితే లేదు, సొంత ఇల్లు లాగా అయితే అంతకంటే ఎక్కువగానే ఉంది, బెటర్గా ఇది. సో చాలా వెరీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అయితే 100కి 200% ఇవ్వచ్చు. పైనుంచి కిందకి చూసి వచ్చాను కాబట్టి 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను నేనైతే అది. సో థ్యాంక్ యూ మేడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.